సిమ్టమ్ని ట్రీట్ చేయాలి తప్ప డైరెక్ట్గా దానిపై అటాక్ చేసే విధంగా ఏ మెడిసిన్ కూడా లేదు. ఇప్పుడు సేమ్ సూపర్ ఫ్లూక్ కూడా అదే. సూపర్ ఫ్లూక్ కూడా డైరెక్ట్గా ట్రీట్ చేయడానికి ఎటువంటి మెడిసిన్ లేదు. ఒక్కో సిమ్టమ్ని ఎలా తగ్గించాలనేటువంటి ట్రీట్మెంట్ తప్ప. సో 30 to 40% ఆఫ్ అడల్ట్స్ డిడ్ నాట్ ఎండ్ అప్ విజిటింగ్ ద ఎమర్జెన్సీ రూమ్. సో చాలా వరకు కూడా ఒక్కో ట్రీట్మెంట్ని ఒక్కో రకమైనటువంటి సిమ్టమ్ని కంట్రోల్ చేస్తూ వెళ్ళే దాంట్లో 30 to 40% మరణాలను కాపాడగలిగాము. 30 to 40% అంటే అవుట్ ఆఫ్ 100 40 మెంబర్స్ని రక్షించగలుగుతున్నాం దీని బయట నుంచి అనేది అమెరికా చెప్తున్నమాట. సో యూకే కూడా చెప్తుంది ఏంటంటే 70 to 75% ఆఫ్ పీపుల్ని కాపాడగలుగుతున్నామని యూకే చెప్తోంది. వాళ్ళు కమింగ్ బ్యాక్ టు యూఎస్ 40 to 50 అని అంటున్నారు. సో హౌ టు స్టే సేఫ్, దీని నుంచి ఎలా కాపాడుకోవాలి. సో వెంటనే దీనికి సంబంధించి రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం కోసం వ్యాక్సినేట్ చేసుకోండి. ఆ తర్వాత మెయింటైన్ హైజీన్గా ఉండండి. సేమ్ శానిటైజర్, ఫేస్ మాస్క్, దూరంగా ఉండాలి. స్నీజింగ్, దగ్గడాలు, తుమ్మడాలన్నీ కూడా చాలా దూరంగా ఒకరి దగ్గర నుంచి ఇంకొకరు ఉండాల్సిందే. అట్ ది సేమ్ టైం మీ చుట్టూ ఎప్పటికి కూడా ఒక యాజ్ పర్ దే గవర్నమెంట్ చెప్తున్నట్టుగా CDC మ్యాప్ ఉందంట. అంటే కంట్రోల్ డిజీజ్ సంబంధించిన దాంట్లో వాళ్ళు ఎప్పటికప్పుడు మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఎవరైనా ఉన్నారా, అక్కడ ఎవరైనా ఈ వ్యాధితో బాధపడుతున్నారా, సో ఒకవేళ అటువంటి సిచ్యువేషన్ కనుక ఉంటే మీరు ఎలా అడ్మిట్ అవ్వాలి హాస్పిటల్స్లో, ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ప్రతిదీ కూడా క్లుప్తంగా చెప్పేందుకు అన్ని రకాల ఏర్పాట్లు యూకే అండ్ యూఎస్ గవర్నమెంట్స్ చేశాయి. సో సూపర్ ఫ్లూ గతంలో ఇదే మాదిరిగా ఒక వైరస్ వచ్చినప్పుడు అది దేశాలు దాటి ఖండాంతరాలు దాటి గ్రామీణ ప్రాంతాలు వెళ్ళడానికి పెద్ద సమయం ఏం పట్టలేదు. చాలా ఈజీగా వేగంగా విస్తరించింది. ఆ భయం నుంచి ఇంకా ప్రజలు బయటపడలేదు. ఆ భయం ఇంకా కొనసాగుతుంది. దాని తర్వాత ఎటువంటి సిచ్యువేషన్ ఉందో చూసారు. చాలా వరకు ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏకంగా ప్రపంచం మొత్తం కూడా స్తంభించిపోయింది. దాన్ని ఎదుర్కోవడానికి ఎటువంటి మెడిసిన్ కూడా లేకపోయింది. ఇప్పటికీ ఆ మెడిసిన్ రాలేదు ఇంకా ఎదుర్కోవడానికి. సో తగు చర్యలు తీసుకోండి, జాగ్రత్తగా ఉండండి. సూపర్ ఫ్లూ ఎక్కడో యూఎస్లోనో యూకేలో ఉంది కదా, మా దాకా రాదు అనుకుంటే పొరపాటు పడ్డట్టే. ఎవరికి వారు కొంత జాగ్రత్తలు తీసుకోండి, మిమ్మల్ని మీరు స్వీయ నియంత్రణ చేసుకోండి. కొంత సోషలైజ్ అవ్వకుండా కట్టడి చేసుకోవడం బెటర్. ఇది జనరల్గా వచ్చే జలుబు, దగ్గు, సీజనల్గా వచ్చేది అనుకుంటే పొరపాటే. కొంత అతిగా ఉంటే కనుక డెఫినెట్గా డాక్టర్ని సంప్రదించండి, తగ్గట్టుగా చర్యలు తీసుకోండి, లేదంటే ప్రాణాలకే ముప్పు. ఇది యుఎస్ గవర్నమెంట్ చెప్తున్నమాట. సో ఇటువంటి వ్యాధులు వచ్చినప్పుడు డెఫినెట్గా మనం కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకరికొకరు మనం సహాయం చేసుకుంటూ దాని నుంచి బయటపడేందుకు ప్రయత్నం చేయాలి. సో కోవిడ్ ఇప్పుడు మనం చెప్తున్నాం కాబట్టి కోవిడ్లో మీ అనుభవం ఏంటి, మీరు ఎటువంటి అనుభవాన్ని ఫేస్ చేశారు, మీరు పడ్డ ఇబ్బందులు ఏంటి, ఈ అంశంలో అటువంటివి మళ్ళీ జరగకుండా ఉండాలంటే దాన్ని డెఫినెట్గా మనం కంట్రోల్ చేయాల్సిందే. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి కోవిడ్ సమయంలో కామెంట్ చేయండి. అమెరికాని మరో కొత్త వైరస్ వణికిస్తోంది. అమెరికాలో సూపర్ ఫ్లూ అనేటువంటి ఒక కొత్త రకమైన వైరస్ ఇప్పుడు విజృంభిస్తోంది. ప్రజలంతా భయభ్రాంతులకు గురవుతున్నారు. వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలపైన ఈ వైరస్ తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. అప్రమత్తమైతే తప్ప దీన్ని నుంచి మనం బయట పడలేమనేటువంటి విషయాన్ని అక్కడ ప్రభుత్వాలు కూడా చెప్తున్నాయంట. ఇక మాస్క్ తప్పనిసరిగా ధరించడం బెటర్ అని సూచిస్తున్నారు. జ్వరం, దగ్గు, విరోచనాలు లాంటివి ఫ్లూ లక్షణాలుగా తెలుస్తోంది. ఇక యూరోపియన్ దేశాల్లో కూడా ఇదే రకమైనటువంటి సూపర్ ఫ్లూ కేసులు పెరిగిపోతున్నాయి. సో పెద్ద ఎత్తున కరోనా మాదిరిగానే ఎటువంటి ఒక వ్యాధి వచ్చిందనంటే విస్తరించడం చాలా ఈజీ. అమెరికా నుంచి ఈ మధ్య కాలంలో ఇది నేను అలర్ట్ చేయడం మాత్రమే, వాళ్ళు తప్పు పట్టడం కాదు, అలా అని చెప్పి మళ్ళీ ఇబ్బంది గురి చేయడం కాదు. ఎవరు రీసెంట్గా వచ్చినట్టయితే మీకు ఇటువంటి సిమ్టమ్స్ ఉంటే కనుక వెంటనే ఆసుపత్రిలో చేరండి. మీరు ఆసుపత్రిలో చేరి మిమ్మల్ని మీరు రక్షించడంతో పాటుగా మీ తోటి వారు కూడా రక్షించే ప్రయత్నం చేయండి. హైలీ కంటాజినియస్, ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ఒక వ్యాధిగా తెలుస్తోంది. ఈజీగా స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం కూడా ఉంది. దీని పేరే సూపర్ ఫ్లూ అంట. దిస్ వేరియంట్ ఈజ్ యాక్చువల్లీ కాల్డ్ సబ్క్లేడ్ కే అనేటువంటి పదంతో పిలుస్తారంట ఇన్ మెడికల్ టర్మినాలజీ. బట్ సూపర్ ఫ్లూగా ఇప్పుడు చెప్తున్నారు. యాజ్ పర్ ద లేటెస్ట్ రిపోర్ట్స్, ద స్ప్రెడ్ ఆఫ్ దిస్ ఫార్మ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్జా టర్న్ ఇంటూ ఏ health care earlier this fall when both US and UK noted a significant surge in cases. రెండు దేశాల్లో కూడా చాలా పెద్ద మొత్తంలో కేసులు నమోదవుతున్నాయి. The US Centers of Disease Control and Prevention has warned that flu
outbreak is taking its worst turn and may soon lead to massive surge in cases across European countries. So President according to US Centers for Diseases Control and Prevention అనేది కూడా ఒక వార్నింగ్ ఇచ్చింది. ఇది చాలా విపరీతంగా వ్యాపిస్తోంది, చాలా భయంకరంగా వ్యాపిస్తోంది. మీరు తగు చర్యలు తీసుకోకపోతే ఇది ఇంకా శృతి మించిపోయే అవకాశం కూడా ఉందనేది అక్కడ అధికారులు చెప్తున్నారు. సో వాట్ ఈజ్ సూపర్ ఫ్లూ? అసలు సూపర్ ఫ్లూ అంటే ఏంటి, ఇది ఎందుకలా స్ప్రెడ్ అవుతుందంటే కనుక ఇది 2024-25లో మొదలైందట. ఈ ఫ్లూ సీజన్స్ అనేది ఆల్మోస్ట్ సివియర్ సీజన్స్ గానే చెప్తున్నా. 2017-18 ఒకసారి కనిపించింది, 24-25 ఒకసారి కనిపించింది. ఇప్పుడు మళ్ళీ అంతకంటే ముందు 23-24 అయితే హైయెస్ట్ కేసెస్ నమోదయ్యాయంట. ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది ఏం కాదు, చాలా రోజులుగా మధ్య మధ్యలో వస్తూ ఉంది వెళ్తూ ఉంది. ఇప్పుడు మళ్ళీ విపరీతం అయిపోయింది. ఇది మళ్ళీ చాలా డేంజరస్ టర్న్ తీసుకుంటుంది అనేది యుఎస్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ అథారిటీ చెప్తున్నమాట. సో ఏదేమైనా ఇది చాలా భయంకరంగా మారిపోతుంది. వాట్ ఈజ్ సూపర్ ఫ్లూ? ఇది హైలీ కంటాజియస్ 13 H3N2 వైరస్ అంట. ఇది ఆల్ దీస్ ప్రీవియస్ స్ట్రెయిన్స్ ఆఫ్ దిస్ డెడ్లీ వైరస్ ఆర్ నోన్ టు టార్గెట్ ద ఎల్డర్లీ అండ్ చిల్డ్రన్ విత్ సివియర్ సిమ్టమ్స్ అండ్ దిస్ వేరియంట్ ఈజ్ నో డిఫరెంట్. సో చాలా పెద్ద మొత్తంలో ఈ వయసు ఆ వయసు అనే అందరినీ కూడా, ముఖ్యంగా చిన్నారులు అండ్ వృద్ధులపైన దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందట. అంటే ఎవరి దగ్గర అయితే ఒక రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుందో వాళ్ళ దగ్గర దీని ప్రభావం అధిక మొత్తంలో ఉంటుందనేది అందరూ చెప్తున్నమాట. సో విజువల్స్లో చూస్తున్నారు, అక్కడ అందరూ కూడా మాస్కులు ధరించే సిచ్యువేషన్ కనబడుతోంది. ఇదొక డేంజరస్ కంట్రారీ టు ద నేమ్ ద వైరస్ ఇన్హరెంట్ డేంజర్ ఈజ్ సెడ్ టు బి నో డిఫరెంట్ ఫ్రమ్ H3N2 స్ట్రెయిన్. సో H3N2 అనేది కూడా ఒక వైరసే, దాంతో ఏమాత్రం కూడా తగ్గిపోద్ది అని చెప్తున్నారు. సో వాట్ ఆర్ ద సిమ్టమ్స్ ఏంటి మరి? ఫీవర్ అకంపైన్డ్ బై చిల్స్, జ్వరం వస్తుంది, కఫ్ అండ్ స్నీజింగ్, గొంతులో మంట అండ్ మొక్కు దిబ్బడ, తర్వాత బాడీ పెయిన్స్ అండ్ ఒళ్ళు నొప్పులు, తర్వాత ఎక్స్ట్రీమ్ టైట్నెస్గా ఉండడం, తర్వాత డయేరియా, ఇవన్నీ కూడా సిమ్టమ్స్గా ఉన్నాయి. సో 7 రకాల సిమ్టమ్స్ వచ్చాయంటే కొంత ఆలోచించండి. ఈ మధ్య కాలంలో ఎవరైనా కనుక అమెరికా నుంచి వచ్చినా, యూకే లాంటి నుంచి దేశాల నుంచి వచ్చినా, లేదా అక్కడ మన వాళ్ళు ఎవరైనా తెలుగు వాళ్ళు ఉన్నా కూడా ప్లీజ్ బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండండి. సో దీన్ని 2025లో చాలా అత్యధికంగా నమోదైంది. సో విత్ యాక్టివ్ ఎపిడెమిక్స్ అకరింగ్ 87.3% ఆఫ్ ద కంట్రీ. సో చాలా వరకు ఈ కేసులు నమోదవుతున్నాయి. ఫర్ 11 consecutive weeks more than 50% of the country recorded high epidemic levels. 11 వారాల్లోనే 50% జనాభాకి ఇది రకమైనటువంటి సిమ్టమ్స్తో ఫేస్ చేసినట్టుగా అక్కడ జనాలు గుర్తించారంట. సో ఇప్పటికే 300 మంది చిన్నారులు చనిపోయారు ఈ వ్యాధులతో ఈ రీసెంట్ డేస్లోనే. సో ఇంకా ఈ మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది, తగు జాగ్రత్తలు తీసుకుని అక్కడ అధికారులు కూడా చెప్తున్నారు. సో మీరికైనా వ్యాక్సిన్ ఉందా? మరి దీనికి ఏదైనా వ్యాక్సిన్ ఉందా అంటే కనుక దేర్ హ్యాస్ ఆల్సో బీన్ మచ్ ఇంట్రెస్ట్ ఇన్ వ్యాక్సిన్ ఎఫిషియన్సీ ఇన్ ద ఫేస్ ఆఫ్ ఇట్స్ వైరలెంట్ స్ట్రెయిన్. చాలా ఎక్స్ట్రీమ్ అయితే దాని నుంచి కాపాడుకోవడానికి ఫీవర్ని ట్రీట్ చేయాలి. గతంలో మనం చూసాం, కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఫీవర్ని ట్రీట్ చేయాల్సి ఉంటుంది. ఫీవర్ తర్వాత హెడేక్ని, అంటే ఒక్కొక్క జబ్బుని ట్రీట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ మొత్తానికి ఒకే రకమైన మెడిసిన్ అనేది మాత్రం లేదు. ఫీవర్ వస్తే ఫీవర్ని ట్రీట్ చేయాలి, డయేరియా ఉంటే దాన్ని ట్రీట్ చేయాలి, తర్వాత బాడీ పెయిన్స్ ఉంటే దాన్ని ట్రీట్ చేయాలి. ఇండివిజువల్గా ఒక్కొక్క సిమ్టమ్ని ట్రీట్ చేయాలి తప్ప డైరెక్ట్గా దానిపై అటాక్ చేసే విధంగా ఏ మెడిసిన్ కూడా లేదు. ఇప్పుడు సేమ్ సూపర్ ఫ్లూ కూడా అదే. సూపర్ ఫ్లూ కూడా డైరెక్ట్గా ట్రీట్ చేయడానికి ఎటువంటి మెడిసిన్ లేదు, ఒక్కో సిమ్టమ్ని ఎలా తగ్గించాలనేటువంటి ట్రీట్మెంట్ తప్ప. సో 30-40% ఆఫ్ అడల్ట్స్ డిడ్ నాట్ ఎండ్ అప్ విజిటింగ్ ద ఎమర్జెన్సీ రూమ్. సో చాలా వరకు కూడా ఒక్కో ట్రీట్మెంట్ని, ఒక్కో రకమైనటువంటి సిమ్టమ్ని కంట్రోల్ చేస్తూ వెళ్ళే దాంట్లో 30-40% మరణాలను కాపాడగలిగాము. 30-40% అంటే అవుట్ ఆఫ్ 100 40 మెంబర్స్ని రక్షించగలుగుతున్నాం దీని బయట నుంచి అనేది అమెరికా చెప్తున్నమాట. సో యూకే కూడా చెప్తుంది ఏంటంటే 70-75% ఆఫ్ పీపుల్ని కాపాడగలుగుతున్నామని యూకే చెప్తోంది. వాళ్ళు కమింగ్ బ్యాక్ టు యూఎస్ 40-50 అని అంటున్నారు. సో హౌ టు స్టే సేఫ్, దీని నుంచి ఎలా కాపాడుకోవాలి? సో వెంటనే దీనికి సంబంధించి రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం కోసం వ్యాక్సినేట్ చేసుకోండి. ఆ తర్వాత మెయింటైన్ హైజీన్గా ఉండండి. సేమ్ శానిటైజర్, ఫేస్ మాస్క్, దూరంగా ఉండాలి. స్నీజింగ్, దగ్గడాలు, తుమ్మడాలన్నీ కూడా చాలా దూరంగా ఒకరి దగ్గర నుంచి ఇంకొకరు ఉండాల్సిందే. అట్ ది సేమ్ టైం మీ చుట్టూ ఎప్పటికి కూడా ఒక యాజ్ పర్ దే గవర్నమెంట్ చెప్తున్నట్టుగా CDC మ్యాప్ ఉందంట. అంటే కంట్రోల్ డిజీజ్ సంబంధించిన దాంట్లో వాళ్ళు ఎప్పటికప్పుడు మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఎవరైనా ఉన్నారా, అక్కడ ఎవరైనా ఈ వ్యాధితో బాధపడుతున్నారా,
సో ఒకవేళ అటువంటి సిచ్యువేషన్ కనుక ఉంటే మీరు ఎలా అడ్మిట్ అవ్వాలి హాస్పిటల్స్లో, ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ప్రతిదీ కూడా క్లుప్తంగా చెప్పేందుకు అన్ని రకాల ఏర్పాట్లు యూకే అండ్ యుఎస్ గవర్నమెంట్స్ చేశాయి. సో సూపర్ ఫ్లూ గతంలో ఇదే మాదిరిగా ఒక వైరస్ వచ్చినప్పుడు అది దేశాలు దాటి ఖండాంతరాలు దాటి గ్రామీణ ప్రాంతాలు వెళ్ళడానికి పెద్ద సమయం ఏం పట్టలేదు. చాలా ఈజీగా వేగంగా విస్తరించింది. ఆ భయం నుంచి ఇంకా ప్రజలు బయటపడలేదు. ఆ భయం ఇంకా కొనసాగుతుంది. దాని తర్వాత ఎటువంటి సిచ్యువేషన్ ఉందో చూసారు. చాలా వరకు ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏకంగా ప్రపంచం మొత్తం కూడా స్తంభించిపోయింది. దాన్ని ఎదుర్కోవడానికి ఎటువంటి మెడిసిన్ కూడా లేకపోయింది. ఇప్పటికీ ఆ మెడిసిన్ రాలేదు ఇంకా ఎదుర్కోవడానికి. సో తగు చర్యలు తీసుకోండి, జాగ్రత్తగా ఉండండి. సూపర్ ఫ్లూ ఎక్కడో యుఎస్లోనో యూకేలో ఉంది కదా, మా దాకా రాదు అనుకుంటే పొరపాటు పడ్డట్టే. ఎవరికి వారు కొంత జాగ్రత్తలు తీసుకోండి, మిమ్మల్ని మీరు స్వీయ నియంత్రణ చేసుకోండి. కొంత సోషలైజ్ అవ్వకుండా కట్టడి చేసుకోవడం బెటర్. ఇది జనరల్గా వచ్చే జలుబు దగ్గు సీజనల్గా వచ్చేది అనుకుంటే పొరపాటే. కొంత అతిగా ఉంటే కనుక డెఫినెట్గా డాక్టర్ని సంప్రదించండి, తగ్గట్టుగా చర్యలు తీసుకోండి, లేదంటే ప్రాణాలకే ముప్పు. ఇది యుఎస్ గవర్నమెంట్ చెప్తున్నమాట. సో ఇటువంటి వ్యాధులు వచ్చినప్పుడు డెఫినెట్గా మనం కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకరికొకరు మనం సహాయం చేసుకుంటూ దాని నుంచి బయటపడేందుకు ప్రయత్నం చేయాలి. సో కోవిడ్ ఇప్పుడు మనం చెప్తున్నాం కాబట్టి కోవిడ్లో మీ అనుభవం ఏంటి, మీరు ఎటువంటి అనుభవాన్ని ఫేస్ చేశారు, మీరు పడ్డ ఇబ్బందులు ఏంటి, ఈ అంశంలో అటువంటివి మళ్ళీ జరగకుండా ఉండాలంటే దాన్ని డెఫినెట్గా మనం కంట్రోల్ చేయాల్సిందే. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి కోవిడ్ సమయంలో కామెంట్ చేయండి.